దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పనికి మాలిన పిలక దాస్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను. సర్టిఫికెట్లో హిందూ, చర్చిలో జానబాబు, బయటకు వచ్చి రాంబాబు. ఈ నీతి లేని ఎదవల్ల మనం వ్యతిరేకిస్తున్నాం. అరే బుద్ధి లేని పిలక దాసు, విను, బాగా విను. చర్చిలో జాన్ బాబు, బయటికి వస్తే రాంబాబు. ఎందుకు లేచిన దగ్గర నుంచి ఇదే పాట? ఫోన్ చేస్తే పేరు అడుగుతావు, నాన్న పేరు అడుగుతావు, వాళ్ళ నాన్న పేరు అడుగుతావు. పేర్లతో నీకేం పనిరా? పేరుకి, భక్తికి, పేరుకి, దేవుడికి సంబంధం ఏంటి? ఏంటి? నీకు సరిగ్గా ప్రశ్నించేవాడు లేక, నీకు సరిగ్గా బుద్ధి చెప్పేవాడు లేక, కనిపిస్తే చెప్పుచ్చు కొట్టేటోడు లేక నువ్వు ఇలా తయారైపోతున్నావు. చాలా ఇంటర్వ్యూస్లు గమనించాను నేను. నిన్ను ఫోన్ చేస్తే పేరు అడుగుతావు, మీ నాన్న పేరు ఏంటని అడుగుతావు, వాళ్ళ నాన్న పేరు ఏంటని అడుగుతావు, మీరు మాకే పుట్టారు అంటావు. అందరు ఒకరికే పుట్టారు. నువ్వు, నేను, మీ తాత, మీ ముత్తాత, మా ముత్తాత, క్రైస్తవులైనా, హైందవులైనా, ముస్లింలైనా అందరూ ఒకరి నుంచి వచ్చిన సంతానమే. 150 మంది కాదు. ఆది నుంచి, ఒకరి నుంచి, దేవుడి నుంచి కలగ చేయబడిన ఒక్క దంపతులకి, ఒక్కరికి జన్మించిన వాళ్ళమే. అక్కడి నుంచి విస్తరిస్తూ వచ్చాము. పేర్లతో నీకు పనేంట్రా? చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. పోనీ చర్చిలో జాన్ బాబు, బయట కూడా జాన్ బాబు పెట్టుకుంటాడు, నీకే ప్రాబ్లమా? పోనీ రాంబాబు, చర్చిలో కూడా అదే పేరుతో చలామణి అవుతాడు, నీకేంటి ప్రాబ్లమా? పేరుకి భక్తికి సంబంధం ఏంటి? పేరుకి దైవానికి సంబంధం ఏంటి? పేరుకి దేవునికి సంబంధం ఏంటి? పేరుకి అభిప్రాయానికి సంబంధం ఏంటిరా? యూజ్లెస్ ఫెలో. సంబంధం ఏంటి? ఆ రెండింటికి చెప్పు చూద్దాం. ప్రతి ఒక్కరిని పేరవటం, మీరు మాకే పుట్టారంటాం. నువ్వు ఏ గాడిదకో, ఏ కోతికో పుట్టావేమో. నువ్వు, మేము మనుషులకు పుట్టాం. మాకే పుట్టారు. అందరు మనుషులకు పుట్టిన వాళ్ళమే. నువ్వేమన్నా అడవిలో జంతువుల దగ్గర పుట్టావా? లేదు కదా. మనుషులకు పుట్టినామా మనందరం. సర్టిఫికేట్లో ఏమో హిందూ, బయట ఏమో క్రిస్టియన్. నీకేంటి పని వాటితో? క్రైస్తవులందరికీ నేను మరలా ఒక హెచ్చరికని ఇవ్వాలనుకుంటున్నా. కొంతమంది క్రైస్తవులు బట్టి ఇలాంటి పనికి మాలిన వాడు ఇలాంటి మాటలు వాడుతున్నాడు. వీడు చెప్పిన మాటలో కొంచెం నిజం ఉంది. ఈ పిలకదాస్ చెప్పిన మాటల్లో, సర్టిఫికెట్లలో చాలా మంది ఇండియన్ హిందూ అని పెట్టుకొని క్రిస్టియన్గా సర్వైవ్ అవుతున్నారు. తప్పు కదా అది. వీడు చెప్పిన మాటలు కొంచెం నిజం ఉంది. నువ్వు నిజ క్రైస్తవుడు అయితే క్రీస్తుని ఒప్పుకో. ఎక్కడ ఒప్పుకోవాలి? ఫస్ట్ నీ సర్టిఫికెట్లో రాసుకో, క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్ అని రాయించుకో. బీసీసీ వస్తుంది, ఎస్సీ రాదు, బీసీసీ వస్తుంది. అప్పుడు నీ మనసులో దేవుణ్ణి, క్రీస్తు ప్రభుల వారిని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావని అర్థం. కానీ క్రైస్తవులు కొంతమంది పనికి మాలిన జాతి, కొంతమంది క్రైస్తవులు సర్టిఫికెట్లో ఏమో హిందూగా, చర్చిల్లో, లోకంలో ఏమో క్రైస్తవుడిగా చాలా బాగా అవుతే, దేవుని దృష్టిలో నువ్వు ఆయన ఒప్పుకున్నట్టు అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు మెడలో ట్యాగ్ వేసుకున్నావు క్రిస్టియన్ అని, కానీ దేవుని దృష్టిలో వేయగలిగావా ముద్ర? లేదే. దేవుని దృష్టిలో నువ్వు హిందువే, ఎందుకంటే నువ్వు సర్టిఫికెట్లో ఒప్పుకోలేదు ఆయన్ని. ఎందుకో తెలుసా? సర్టిఫికెట్లో ఒప్పుకుంటే ఉద్యోగం రాదు, రిజర్వేషన్ ఉండదు, జాబ్స్ రావు, కొన్ని చోట్ల నాకు ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఇక్కడ మాత్రం ఏసయ్యను ఒప్పుకోవడానికి అడ్డొస్తాడు ఏసయ్య. అదే అంటున్నాడు వాడు పిలకదాస్ గాడు. సర్టిఫికెట్లో ఏమో హిందూ, బయట ఏమో క్రిస్టియన్. అమ్మా, క్రైస్తవులందరూ 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరించి చెప్తున్నాను. చివరి రోజుల్లో ఉంది ప్రపంచమంతా కూడా. భూకంపాలు, వరదలు, కాటకాలు, సునామీలు, యుద్ధాలు, కరోనా లాంటి వైరస్లు, విపరీతమైన భయంకరమైన వైరస్లు ప్రజ్వలిస్తున్నాయి. భూమి మీద విపరీతంగా తాండవమాడుతున్నాయి. పరిస్థితులు అల్లకల్లోలంగా మారిపోయాయి. ఈ చివరి రోజుల్లో ప్రపంచం అంతం దగ్గర పడింది, క్రీస్తు రాకడ దగ్గర పడింది. ఇవన్నీ తెలిసిన నువ్వు యేసయ్యని సర్టిఫికెట్లు ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? నేను క్రిస్టియన్, ఎస్ ఐఎమ్ క్రిస్టియన్ అని సర్టిఫికెట్లు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు?
వై యు ఆర్ నాట్ చేంజింగ్ యువర్ రిలీజియన్ ఇన్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్? నువ్వు ఎందుకు అక్కడ ఒప్పుకోవట్లేదు? క్రిస్టియన్ ఎందుకు రాసుకోవట్లేదు? ఓహో, బీసీసీ అని వస్తుందనా? ఎస్సీ కావాలా నీకు? ఆది ఆంధ్ర మాల అంటే ఎస్సీ వస్తుంది. నువ్వు సర్టిఫికేట్లో నాటకం ఆడి బయట క్రైస్తవుని అని చెప్తే కుదరదు. నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు, ఎవడిని మోసం చేసినా. అలాంటి వాళ్ళని పట్టుకుని వీడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇక పేరు విషయానికి వస్తే వీడి ప్రాబ్లం ఏంటంటే పేరు మార్చుకున్నా తప్పు పడతాడు, పేరు మార్చుకోకపోయినా తప్పు పడతాడు. చర్చిలో జాన్ బాబు, అవును జాన్ బాబు అంటే ఏమంటారు తెలుసా? నీ ముందు పేరేంటి అంటాడు. రాంబాబు అంటే మరి ఎందుకు మార్చుకున్నావు? మార్చుకోకూడదు కదా అంటాడు. సరే పోనీ, నా పేరు రాంబాబు, చర్చిలో కూడా రాంబాబు అంటే మరి యేసు ప్రభుని నమ్ముకున్న పేరు ఎందుకు మార్చుకోలేదు అంటాడు. వీడే ఎలాంటి తెలివితేటలు తెలుసా వీడికి? కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి. పేరులో ఏముందిరా? సన్నాసి శుద్ధపప్పు. పేరులో ఏమీ లేదు, శూన్యం. రాంబాబు రాంబాబుగా చలామణి అయినా క్రీస్తుని ఆ సొంత రక్షకుడుగా అంగీకరిస్తే రాంబాబు కూడా దేవుని రాజ్యాన్ని చేరుకుంటాడు. రాంబాబు జాన్బాబుగా మారినా క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తే పరలోక రాజ్యాన్ని చేరుకుంటాడు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి యేసయ్యను నమ్ముకొని వెంకటేశ్వర్లుగానే పేరు పరంగా చలామణి అయిన ప్రపంచంలో పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తాడు. వెంకటేశ్వర్లు అతను యేసయ్యని అంగీకరించిన తర్వాత సొంత రక్షకుడుగా అతను ఏ జానో, ఏ యోహానో, ఏ మాథ్యూవో పెట్టుకున్నా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. పేరుకి పరలోక రాజ్యానికి సంబంధం లేదు. దేవుడు పేరు మార్చుకోలేకపోతే వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పరలోకానికి తిరస్కరించడు, రాకుండా ఆపడు. పేరు మార్చుకున్నంత మాత్రాన ఆహా వెంకటేశ్వర్లు జాన్గా పేరు నామకరణాన్ని మార్చుకున్నాడు కాబట్టి పరలోకానికి తీసుకుందామని యేసయ్య అనుకోడు. అది బ్రతుకుని బట్టి ఆధారపడి ఉంటుంది. పేరులో ఏముందిరా సన్నాసి? పేరులో ఏమీ లేదు, గాడిద గుడ్డు. పేరు మార్చుకున్నా బ్రతుకు మారని వాడు పరలోకానికి పాత్రుడు కాదు. పేరు మార్చుకోకపోయినా బ్రతుకు బాగుంటే చాలు పరలోక రాజ్యానికి పాత్రుడవుతాడు. బుద్ధి తెచ్చుకో, అర్థం చేసుకో. క్రైస్తవులారు అర్థం చేసుకోండి. మీ సర్టిఫికెట్లలో ఇంకా హిందువుగా మీరు కొనసాగించబడుతూ నేను బయట క్రిస్టియన్ అని చెప్తున్నా ఉంటే రానున్న రోజులు చాలా భయంకరమైనవి. సర్టిఫికెట్లో క్రిస్టియన్ బీసీసీ అని ఉంటేనే చర్చికి వెళ్ళటానికి అనుమతిస్తారు. రానున్న రోజులు అవే. పరిస్థితులన్నీ తారుమారవబోతున్నాయి. నీ సర్టిఫికెట్లో నువ్వు యేసయ్యను ఒప్పుకోకపోతే నువ్వు క్రిస్టియన్ కాదు. నీ చేతిలో బైబిల్ పట్టుకున్నా, నెత్తి మీద ముసుగేసుకున్నా, నువ్వు ఆదివారం సంఘములో ఉన్నా నువ్వు క్రిస్టియన్ గా పిలువబడ్డానికి అర్హత లేదు. పోతే పోనీ ఉద్యోగం, అయితే రాకపోనీ ఉద్యోగం, రిజర్వేషన్ లేకుంటే పోనీ, నా యేసయ్యను ప్రకటించాలి. సర్టిఫికెట్లు మార్చుకో, ఎస్సీ తీపిచ్చేసేయి. సార్ నేను క్రిస్టియన్ సార్, నాది బీసీసీ అని మార్చానని చెప్పి అడుగు, ధైర్యంగా వెళ్ళి. అదమ్ము నీకు ఉండగలిగితే అప్పుడు నువ్వు క్రైస్తవుడిగా క్రీస్తును అంగీకరించి క్రీస్తు మనసును గెలుచుకున్న వాడిపోతావు అని ప్రేమతో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.